సచివాలయం 4 సచివాలయాలు చిలకలూరిపేట పరిధిలో వాళ్ళ విధులు వారి బాధ్యతలు ఎవరు 9 మంది ఉన్నారు. ఒక్కొక్క సచివాలయానికి సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా, ఇప్పటి వరకు నియమించిన తరువాత సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటిది ఒక సమీక్ష. వాళ్ళ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక 4 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది, సమీక్ష చేయటం కూడా జరిగింది, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వటం జరిగింది. వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, త్రాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అక్రమంగా రోడ్లు ఆక్రమణ చేసేటువంటి వారు కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, ఏదైతే ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునేటువంటి అవకాశం సచివాలయాల ద్వారా వారికి ఉన్నటువంటి డ్యూటీస్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. కాకపోతే వాళ్ళని డ్రైవ్ చేసేటువంటి లోటు ఇప్పటివరకు కనపడుతూ ఉంది. వాళ్ళకి డ్రైవ్ చేయటం అంటే వారికి కావాల్సినటువంటి సపోర్టు, ఆర్థిక వనరులు కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్టు కొంత గ్యాప్ కనపడుతూ ఉంది. ఆ బ్యాక్ ఎండ్ సపోర్టు ఏదైతే వార్డులో వచ్చేటువంటి అవసరాలు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, దానికి కావాల్సినటువంటి పై అధికారుల సపోర్టు, దానికి కావాల్సినటువంటి పొలిటికల్ సపోర్టు, ఒక ఎంక్రోచ్మెంట్ తీయాలి. రోడ్డు మీద ఒక బొంకు పెట్టాడు, ఆ బొంకు తీయాలి అంటే పబ్లిక్ సపోర్ట్ ఉండాలి, పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉండాలి, మున్సిపల్ కమిషనర్ యాక్టివేషన్ కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోవటం వలన గత 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడింది చిలకలూరిపేట పట్టణం. అందుకనే అనధికార లేఅవుట్లు వచ్చిన, ఆక్రమణలు జరిగిన, ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయినా, రోడ్లు ఎక్కడికక్కడ ఆక్రమించిన, వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం కనపడతా ఉంది. ఇప్పుడు అందుకనే ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. ఏ వార్డు సచివాలయం ఆ వార్డులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించమంటున్నాం. రోడ్డుని ఎవరు కూడా కబ్జా చేయడానికి వీల్లేదు, పబ్లిక్ అసౌకర్యంగా ఉండటానికి వీల్లేదు. టౌన్లో 31 వార్డు ఉంది, గణపారం పసుమర్రు కాకుండా 31 వార్డుల్లో కూడా సచివాలయ సిబ్బంది వారి డ్యూటీ వాళ్ళు చేస్తే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే పట్టణంలో ఏ బజారుకి వెళ్ళాలన్నా కూడా బండి పోయే పరిస్థితి లేదు. ఈ ఉన్న పరిస్థితి అధిగమించాలి అంటే పట్టణంలో ప్రజల సహకారం కావాలి. ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనసు మార్చుకోవాలి. ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పబ్లిక్ ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదనేటువంటి భావన వారిలో కూడా ఉండాలి. అవి ఉన్నప్పుడు ఏంటంటే చిలకలూరిపేట పట్టణం అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి చర్యలకు శ్రీకారం చుడుతున్నాం.